వెల్కమ్ టు దివ్యదర్శిని ఛానల్. నేను మీ అనుపమ్ యాదవ్. నేనైతే ఇప్పుడు వర్షంలో ఉన్నానండి, మొత్తం తడిసిపోతున్నాను. సో ఇక్కడ వాతావరణం అయితే చాలా అలోకలంగా ఉంది. ఆర్కే బీచ్ దగ్గర చూడండి, వాతావరణం అంతా బీచ్ మొత్తం చీకటి కమ్మిపోయింది. అల్లలు ఎగిసి పడుతున్నాయి చూడండి ఇక్కడంతా. చాలా హాట్గా ఉండేది. సో ఈ 2 రోజుల నుంచి మాత్రం క్లైమేట్ చాలా చల్లబడింది విశాఖపట్నంలో. అలాగే నిన్న సాయంకాలం నుంచే వాతావరణం చాలా ప్లెజెంట్గా అయ్యి కొంచెం వాతావరణంలో మార్పు కనబడింది. సో ఈరోజు మాత్రం పొద్దున్నుంచి ఈ సముద్రం బీచ్, ఆర్కే బీచ్ దగ్గర ఈ సముద్రం చాలా అల్లకలంగా ఉంది. అలలు ఎగిసిపడుతున్నాయి చూడండి. సో ఇక్కడ విషయం ఏంటంటే పొద్దున్నుంచి వాతావరణం చాలా హాట్గా అని ఉన్న తరుణంలోని ఇప్పుడు క్లైమేట్ చాలా గాలి వేస్తున్నాయి. సో కొద్ది గంటల్లోని బంగాళాఖాతం నుంచి ఈ వాయుగుండం ఏర్పడింది. సో కొద్దిగా సేపుల్లో గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తాయి. అలాగే కొన్ని ప్రాంతంలో చిన్న చిరు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర మాత్రం మత్స్యకారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ అధికారులు తెలిపారు. అలాగే ఆరెంజ్ అలర్ట్ అని జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ అలర్ట్ అంటే కొద్దిగా రిస్క్ అని. సో డెఫినెట్గా ఇక్కడ జనాలు కూడా ఆర్కే బీచ్లో వెళ్ళి సముద్రంలో వెళ్ళి కాళ్ళేది పెట్టడం కానీ స్నానాలు అవి చేయకూడదు. ఆరెంజ్ అలర్ట్ చాలా అలంకలంగా ఉంది సముద్రం. సో తుఫాను హెచ్చరికలు ఇవ్వబడుతుంది. సో గత సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం ఇలా ఉండేది కాదు. సో సంవత్సరానికి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒక్కొక్కసారి ఎండలు ఎక్కువైపోతున్నాయి, ఒక్కొక్కసారి వానలు ఎక్కువైపోతున్నాయి. అనుకున్న సమయంలో వానలు రావట్లేదు. ఎప్పుడైతే వానలు పడకూడదు ఆ సమయంలో వానలు పడుతున్నాయి. కాబట్టి సో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది తెలియట్లేదు. సో ఈరోజు రేపు మాత్రం తుఫాను వస్తుందని జారీ చేశారు అధికారులు. సో జనాలందరూ మత్స్యకారులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. నేను మీ అనుపమ్ యాదవ్, విశాఖపట్నం ఆర్కే బీచ్. థ్యాంక్ యూ. రైట్, నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. మీ పేరండి? సౌజన్య. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గాజువాక. ఓకే, ఫైన్. అయితే పోయిన సంవత్సరం ఈ మే 8 ఏప్రిల్ దగ్గర నుంచి మనకి క్లైమేట్ అన్నది ఎండాకాలంలో చాలా హాట్గా ఉండేది. అయితే ఈ గత 2-3 రోజుల నుంచి క్లైమేట్లో ఈ వైజాగ్లో మాత్రం చల్లబడింది. నాట్ ఓన్లీ వైజాగ్, మొత్తం ఎవ్రీవేర్ ఆంధ్ర అంతా ఇలాగా కొంచెం చల్లబడడం, ఎక్కడెక్కడ వర్షాలు పడడం జరుగుతుంది. సో మెయిన్లీ విశాఖపట్నంలో హ్యూమిడిటీ ఎక్కువ యాక్చువల్గా. ఇలాంటి తరుణంలో ఈ క్లైమేట్ ఇలాగ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వర్షాలు పడితే ఈ ఎండాకాలం మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది ప్రెజెంట్ అయితే. యాక్చువల్గా ఈ టైంలో బాగా ఎండలు కాయాలండి. సో బట్ ఎండలు కాయకుండా ఇప్పుడు వర్షాలు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ ఈ వైజాగ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇలా వర్షం పడడం వల్ల చాలా ఉపశమనం కలుస్తుంది. అంటే మాకు ఇప్పుడు అనుకోకుండా యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ప్రకారంగా మేము వైజాగ్ రావడానికి కారణం కొంచెం ఎలా ఎంజాయ్ చేద్దామని వచ్చాము. కానీ ఎండలకు భయపడుతూ వచ్చాము. ఈరోజు అనుకోకుండా క్లైమేట్ ఇలా మారడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో ఇది కూడా రాను బెంగళూరు వాతావరణం తలెత్తుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. సో నాకు తెలిసిందంతా కూడా ఈ మధ్య పర్యావరణాన్ని కొంచెం చెట్లు పెంచి వైజాగ్ని బాగా అభివృద్ధి చేయడం వల్ల మేబీ దానివల్ల ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తున్నాయని మేము అనుకుంటున్నాం. మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్, కానీ అల్టిమేట్గా మన ఇక్కడ వైజాగ్ ప్రజలందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి క్లైమేట్ని చూసి మాత్రం. అయితే ఈ మే నెల అంతా ఈ ఎండాకాలం అంతా ఇలా వెళ్ళిపోతే హ్యాపీ ఏమో. బెటర్ అండి, బట్ మనం కొన్ని మార్చకూడదు. సో ఎండాకాలం అనేది ఎండ ఉండాలి, కానీ మరీ ఎక్కువకుండా ఉండకుండా అప్పుడప్పుడు ఇలా వస్తే మాత్రం కొంచెం జనాలకు కూడా ప్రశాంతంగా ఉంటారు. లేదంటే మాత్రం ఈ వేడికి మరి ఎక్కువ హ్యూమిడిటీ పెరిగిపోయి ఉండలేక అలాగని బయట రాలేక చాలా ఇబ్బంది పడతారు. సో అట్లీస్ట్ అవి కలకుండాలంటే ఇలా ఉంటే బెటర్ అనుకుంటున్నాం. బట్ కంపేరింగ్ మనం యాక్చువల్లీ చెప్పాలంటే పక్కనే విజయనగరం ఉంది, అనకాపల్లి ఉంది. కంపేరింగ్ విశాఖపట్నం ఈ 2 ప్రాంతాల్లో మాత్రం చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ అండి. వైజాగ్లో ఎండలు లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి బీచ్ వల్ల. మనకి హ్యూమిడిటీ మాక్సిమం ఎలా ఉంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అభి.